హైదరాబాద్ లోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే బోనాలు సమర్పిస్తున్నారు. భక్తుల తాకిడితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. రేపు రంగం అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం లాల్ దర్వాజా నుంచి చార్మినార్ ఢిల్లీ దర్వాజా వరకు ఘటాల ఊరేగింపు, పోతు విన్యాసాలు జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుప్రియ, హైదరాబాద్ లో లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జరుపుకునే పండుగ బోనాల పండుగ. పాత బస్తీలో మత సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో అయితే ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. సో ఈ రోజు అంతా పట్టణం అంతా లష్కర్ బోనాల సందడి నెలకొందనే చెప్పాలి. ఇంకా మరి ముఖ్యంగా ఈ రోజు లాల్ దర్వాజాలో కూడా చూసుకుంటే అయితే ఉదయం నుంచే మహిళలు బోనాలు వెతుకొని వస్తూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి లాల్ దర్వాజా దగ్గర చూసుకుంటే అయితే 4 గంటల నుంచే కిటకిటలాడుతుందనే చెప్పాలి. అమ్మవారి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, తీరు రంగులతో అయితే అందంగా అలంకరించారని చెప్పాలి. అయితే హైదరాబాద్ బోనాలు ప్రత్యేకమైనది అయితే పాత బస్తీ లాల్ దర్వాజా సింహ వాహిని శ్రీ మహంకాళి అమ్మవారు. ఈ ఆలయంకి 117 ఏళ్ళ చరిత్ర ఉంది కాబట్టి ఎంతో అద్భుతంగా మాత్రం ఇక్కడ ఈ అమ్మవారికి బోనాలు ఎక్కిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహిళలకి సపరేట్ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలతో వచ్చిన మహిళలకి కూడా ప్రత్యేక క్యూ లైన్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సోనియా, అయితే ఇప్పటికే ఇంకా బోనాలు సమర్పించడం అయితే మొదలైంది. అయితే సాయంత్రం వారికి కూడా ఒక లక్షల కొద్ది వారికి వచ్చే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే సాయంత్రం అయితే చాలు ఇంకా శివశక్తుల ఆటలు, పోతరాజుల విన్యాసాలతో ఎంతో అద్భుతంగా మాత్రం ఇక్కడ ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే రేపు సోమవారం రంగం కూడా జరుగుతుంది సోని ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సుప్రియ.
50 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. అప్పట్లో మా తాతగారు చిరపోయిన నాగయ్య యాదవ్ ఈ జాతరని చేస్తుండే. తర్వాత ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మా తండ్రి అయిన చిరపోయిన కృష్ణ